మానసిక హింస అసలు ఎవరికీ పనికిరాదు. ఎవ్వరికి ఏ కారణానికి పనికిరాదు. నువ్వు అలా మానసికంగా ఇతరులది అనుభవించేయడం అంటూ మొదలు పెడితే ఇక ఆ అనుభవించేయడం అనేటటువంటి విషయంలో ఏ హద్దు ఉండదు. ఇంతకన్నా నీ చెప్పలేని సభాముఖంగా మీరు ఆలోచించండి. నేను అన్నమాటని ఇప్పుడు అక్కర్లేదు, తీరుబడిగా ఆలోచించండి. ఒకసారి మానసికంగా మీరు ఇతరులకు సంబంధించినవి వాడేసుకోవడం అలవాటు చేసేసుకుంటే మానసికంగా మీరు దేన్నైనా అనుభవించేసేయచ్చు. పైకి చాలా గొప్పవాళ్లే ఉండొచ్చు, లోపలి పాపాలు ఎవరికి తెలియవు, పరమేశ్వరుడికి తెలుసు. ఆయన ఊరుకుంటాడా? పైకి పుణ్యాత్ముడిలా కనపడుతున్నావు, లోపల పుచ్చిపోయి ఉన్నావు. ఎంత హింసతో ఉంది పాపం. దీనికి ఈశ్వరుడు ఏదో ఒకనాడు గుణపాఠం చెప్పడా? ఇది ఊరుకుంటాడా? పైకి కర్మ సక్రమంగా చేస్తున్నానంటే సరిపోతుందా? మనస్సు శుద్ధిగా ఉండక్కర్లేదా? దీని మానసిక హింస ఎవరికీ అంగీకరించలేదు శాస్త్రం. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఎవరూ చేయడానికి వీల్లేదు. ఇదండి వాగ్హింస. కఠినంగా మాట్లాడి వ్యవస్థ దిద్దడానికి అంగీకరించారు పరిణితి కలిగిన వారికి. మానసిక హింస అసలు ఎవరి విషయంలోనూ శాస్త్రం అంగీకరించాల. కుదరదు. నువ్వు అలా హింస చేయడాన్ని మేము అంగీకరించాం అంటే ఎంత జాగ్రత్తగా అసలు శాస్త్రాలన్నీ ఎప్పుడు మాట్లాడినా మనస్సుని శుద్ధి చేయడం